దేవుని యొక్క సేవకులుగా ఈ దినాన్ని మీ మంచికి నేను తీసుకొచ్చిన దేవుడిచ్చిన మాట 2 కొరింథీయులు 9వ అధ్యాయం 10వ వచనం. 2 కొరింథీ 9:10. విత్తువానికి విత్తనమును తినుటకును ఆహారమును దయచేయి దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపచేసి మీరు ప్రతి విషయంలోనూ పూర్ణౌదర్యం భాగ్యము గలవారన్నట్లు మీ నీతి ఫలములు వృద్ధి పొందించును. దేవునికి స్తోత్రం. ఈ వచనమంతా నేను వివరించడానికి అసాధ్యం, కానీ ఒకే ఒక మాట, విత్తువానికి విత్తనము మన దేవుడిచ్చేవాడు. ఏంటంటే ఈరోజు మీతో నేను చెప్పేది, విత్తువానికి విత్తనం ఇస్తాడు దేవుడు. ఆమేన్. విత్తేవానికే విత్తనం, తినేవానికి కాదు విత్తనం. ప్రైజ్ ది లార్డ్. విత్తనాన్ని తినేవాడికి కాదు, విత్తనాన్ని విత్తేవాడి కోసమే. విత్తేవాడికి దేవుడు విత్తనాన్ని దయచేస్తాడని వాక్యం చెప్తూ ఉంది. దైవజనులు మనం విత్తనం విత్తుతాం, విత్తేవాడికి దేవుడు విత్తనం ఇవ్వాలి. దైవజనులు మనం విత్తుతున్న విత్తనం మొదట దేవుని నుంచి వచ్చిన విత్తనం అవ్వాలి. ప్రైజ్ ది లార్డ్. ఇది మీతో నేను చెప్పేది, దేవుడు విత్తనం ఇస్తాడు. రెండోది, ఆ విత్తనాన్ని మనము ఎక్కడ విత్తాలి, ఎలాగే విత్తాలి. మీరు విత్తిన విత్తనము అభివృద్ధి చెందిన తర్వాత అది ఏ విధంగా విస్తరిస్తుంది. దేవునికి స్తోత్రం. దేవుడు విత్తనం ఇస్తాడు, ఆ విత్తనాన్ని విత్తాలి. మనం ఎలాగ విత్తాలి, ఎక్కడ విత్తాలి. ప్రైజ్ ది లార్డ్. ఆ యొక్క విత్తబడిన విత్తనం అభివృద్ధి చెందిన తర్వాత దానిని ఏ విధంగా విస్తరింపజేస్తాడు. ఈ 3 విషయాలు మీతో పంచుకుంటారు. మళ్ళీ చెప్పమంటారా? ప్రభు మనకి విత్తనం ఇచ్చేవాడుగా ఉన్నాడు. చెప్పండి. మనకు విత్తనం ఇస్తాడు. ఆ విత్తనం అది అభివృద్ధి, అది ఫలింపజేయబడుతుంది. ఆమేన్. ఆ తర్వాత ఆ విత్తనమును దేవుడు విస్తరింపజేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు విత్తువానికి విత్తనం ఇస్తాడు. ఇంకో మాటలో చెప్పాలంటే, దేవుడు విత్తనం మాత్రమే ఇస్తాడు, పంటివాడు. దేవునికి చప్పట్లు కొట్టండి. దేవుడు విత్తనం మాత్రమే ఇస్తాడు. విశ్వాసులు, సేవకులు మనం గ్రహించాల్సిన విషయం, దేవుడిచ్చేది విత్తనం. ఆ విత్తనము విత్తమని మనకిస్తాడు. దేవుడిచ్చేయి పండ్లు, చెట్లు ఇవ్వడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. నీకు విత్తనం ఇచ్చినప్పుడు ఆ విత్తనము దాని యొక్క స్వరూపము, దాని యందు ఉన్న విషయాలను నువ్వు తీసుకొని వచ్చి నువ్వు దానిని నీ యందు అభివృద్ధి చేయాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు విత్తనము ఇచ్చి 5 రొట్లు 2 చేపలు, దేవుడు అంతే. ఆ తర్వాత దాన్ని ఆయన అభివృద్ధి చేస్తాడు. ఇస్సాకుకి కరువులో దేవుడు విత్తనం ఇచ్చి ఆయన విత్తమన్నాడు. ఆదాముని దేవుడు ఏమన్నాడంటే, ఆదాము నువ్వు విస్తరించు అన్నాడు. ఆదాము నువ్వు ఫలించు అన్నాడు. ఆదాము నువ్వు లోబర్చుకో అన్నాడు. అయితే దేవుడు ఆదాముని 1000 ఆదాములు ఇవ్వలేదు. ఆదాము యందు దేవుని విత్తనం. ఆదాముకి దేవుడిచ్చింది విత్తనం. విత్తనం ఇచ్చి నువ్వు ఫలించు అంటాడు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మన జీవితాల్లో మనం ఏమనుకుంటామంటే, మన జీవితాల్లో దేవుడే అన్ని కలగజేసి మన దగ్గరికి తెస్తాడని అనుకుంటాం. ఒక రైతుకి విత్తనం ఇస్తాడు కానీ రైతుకి పంట ఇవ్వరు. రైతుకి ఇచ్చిన విత్తనాన్ని పంటగా మార్చటం రైతుకు తెలుసు. ఈ భూమి మీద దేవుడు దైవజనులైన మనకు దేవుడు విత్తనాన్ని ఇస్తాడు. ఆ విత్తనాన్ని మనం తీసుకొని పోవటానికి
విధంగా జరుగుతుంది. రెండో పాయింట్ కింద చెప్తాను. విత్తనము విత్తినప్పుడు 25వ అధ్యాయం, సామెతలు 25వ అధ్యాయం, సామెతలు 25వ అధ్యాయం 2వ వచనం చూడండి. 25:2 సామెతలు 25:2 ఏంటండి? సంగతి మరుగు చేయుట దేవునికి ఘనత, సంగతి శోధించుట రాజులకు. సంగతి మరుగు చేయుట దేవునికి ఘనత, సంగతిని శోధించుట రాజునికి ఘనత. ప్రైజ్ ది లార్డ్. విత్తనం ఇవ్వబడినప్పుడు అవన్నీ కూడా మరుగు చేయబడి ఉన్నాయి. అది ఏ చెట్టో, ఏ ఫలమో, అది ఎటువంటి పండ్లను కాస్తుందో తెలియదు. అదంతా విత్తనములో ఏమైందండి? మరుగు చేయబడింది. దేవునికి చప్పట్లు కొడదాం. దేవునికి స్తోత్రం. విత్తనములో అంతా మరుగు చేయబడింది. అది వరి పంట, లేక అది అంజురపు పళ్ళ, లేకపోతే అవి ఇంకా ఏమైనా పండ్లు అనేవి, ద్రాక్ష పండ్లు అనేది విత్తనము లోపల మరుగు చేయబడి ఉన్నది. మరుగు చేయుట దేవునికి ఘనత. ప్రైజ్ ది లార్డ్. దానిని శోధించుట దైవజనుడి ఘనత. దేవునికి చప్పట్లు కొడదాం. దేవునికి స్తోత్రం. దాన్ని శోధించుట. దేవుడు విత్తనం ఇచ్చినప్పుడు దైవజనుడు విత్తనాన్ని శోధించగలగాలి. ప్రైజ్ ది లార్డ్. ఆ విత్తనానికి ఒక రూపం ఉంది. లోకానికి అది తెలియదు, ప్రజలకు అది తెలియదు. కానీ దైవజనుడు మాత్రం దాన్ని శోధించాలి. హల్లెలూయా. విత్తనము శోధింపబడే స్థలం ఏంటి? విత్తనం ఎలాగ శోధింపబడుతుంది? అది రెండో పాయింట్లో నేను చెప్తాను. విత్తనము దాని లోపల నువ్వు శోధించి దానిని నువ్వు బయటికి తీసుకువచ్చినప్పుడే నువ్వు ఇతరులకి ఫలాన్ని ఇవ్వగలవు. ఇతరులు దాన్ని తిని బ్రతకగలరు. గమనించండి, అది దేవుడు ఇచ్చిన విత్తనం అయితేనే దానిలో సంగతి మరుగు చేయబడి ఉంటుంది. అందుకనే దేవుని యొక్క వాక్యాన్ని అనేక మంది దైవజనులు కొన్ని వేల సంవత్సరాలుగా, కొన్ని వందల సార్లు దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ ఉన్నను కూడా వాళ్ళు అంటారు, అయ్యా ఇది నేను ఎప్పుడు చూడలేదే, దానిని శోధించని, ఇది ఇంకా శోధింపబడని ఒక అంశం మిగిలిపోయింది దాంట్లో. దేవునికి స్తోత్రం. ఈ యొక్క వాక్యాన్ని అనేక సార్లు విన్నానే, కానీ ఈ విషయాన్ని ఎప్పుడు నేను చూడలేదే. సంగతిని శోధించుట అందరి వలన కాదు. విత్తనము దేవుని సన్నిధి నుంచి, దేవుడిచ్చే విత్తనమును రాజు శోధించాలి. ఆ దేవుడు దానిలో విషయాలను మరుగు చేసి ఉంచాడు. మన పని ఏమిటంటే మరుగు చేయబడినవి బయటికి తీసుకువచ్చి ప్రజలకు ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. దేవునికి మరుగు చేయబడినవి ఇచ్చినప్పుడే ప్రభు అంటాడు, మరుగై ఉన్న మన్నాతో మిమ్మల్ని నేను పోషిస్తానంటాడు. దేవునికి స్తోత్రం. మరుగై ఉన్న మన్నాతోనే ప్రజలు బ్రతుకుతారు. అది బయటికి తీసుకురావటం దైవజనుడికి దేవుడిచ్చిన ఆధిక్యత. దేవుడిచ్చేది విత్తనం. అందరం చెప్దామండి, దేవుడిచ్చేది విత్తనం. దేవుడు మరుగైన ఆ విషయాలను నీ చేతిలో విత్తన రూపంగా పెడతాడు. అయితే యేసు ప్రభు ఇలాగన్నాడు, దేవుని రాజ్యం దీన్ని పోలి ఉన్నది. ఒక చిన్న ఆవగింజ నేలలో వేయబడితే అది ఆ వృక్షములన్నిటిలో కంటే పెద్దదై ఆకాశ పక్షులకి గూడుగాను నీడగాను ఆహారం ఇచ్చేదిగా చెట్టు మారుతుంది అన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క వాక్యంలో, దేవుని యొక్క విషయాలు ఆయన మరుగు చేసి ఉంచాడు. అది రాజులు తీయలేరది, అవి దేవదూతలు తెరవలేనివి, అవి
జ్ఞానులకు అర్థం కావవి. ఎందుకంటే ఈ లోక జ్ఞానము జ్ఞానవంతులకు క్రీస్తు యొక్క వాక్యము సిలువ వెర్రితనముగా ఉన్నది. అవి ఈ లోకపు జ్ఞానులు ఆ యొక్క మర్మమును వారు తీయలేరు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మన జీవితాల్లో మనకిచ్చేది విత్తనాన్ని. ప్రైజ్ ది లార్డ్. దాని యొక్క స్వరూపాన్ని మనం బయటికి తీసుకుని రావాలి. ప్రభువు మన జీవితాల్లో మనల్ని సేవకులుగా చేయటానికి ఆయన ఒక మాటని ఇచ్చినప్పుడు ఆ మాట యొక్క స్వరూపాన్ని నువ్వు పరిశోధించగలిగే పాత్రముగా నువ్వు ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ మాటను పరిశోధించే పాత్రముగా నువ్వు ఉండాలి. గమనించండి, దేవుడు ఆదాముతో అన్నాడు, ఆదాము నువ్వు ఫలించు. ఎలా ఫలించాలి? నా ప్రిన్సిపల్ నీలో విత్తనం పెట్టాను. ప్రైజ్ ది లార్డ్. నువ్వు విస్తరించు. దేవుడు ప్రిన్సిపల్ అంతే ఉంటుంది. ఎవరైతే దేవుడు దాని యందు వాక్యము లేకపోతే మర్మమును కన్సీల్ ద మ్యాటర్. ఏంటండి? కన్సీల్ ద మ్యాటర్. దేవుడు మర్మమును ఏంటంటే తెలుగులో ఎలా ఉంది? 2వ వచనంలో సంగతి మరుగు చేయుట దేవునికి ఘనత. సంగతిని మరుగు చేయటం. దేవుడు ఒక విషయాన్ని మరుగు చేసిన విధంగా దానిని విప్పే వరకు కూడా ఆ యొక్క సంగతి ఎవరికి బయలుపరచబడదు. దేవునికి స్తోత్రం. దేవుడి యొక్క గొప్ప విషయం ఏమిటంటే, దేవుడు మనకు విత్తనం ఇచ్చినప్పుడు నీకు దేవుడు ఒక బాధ్యతనిస్తాడు. ఇందులో మరుగు చేయబడినవి అవి నీ ద్వారా బహిర్గతం చేయబడాలి. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క వాక్యములో మరుగై ఉన్నవి నీకు దేవుడు ఇచ్చినప్పుడు దైవజనుడుగా అవి వెలుగులోనికి తేబడాలి. నీకు చీకటిలో వేయబడుతుంది. ఏ విత్తనము కూడా భూమిలో అది వెలుగులో ఉండదు. అది మన్నులోకి వెళ్తుంది, లోపలికి వెళ్తుంది. దేవుని యొక్క విత్తనము దైవజనుడి యొక్క రహస్యములోనికి ప్రభు ఇచ్చినప్పుడు రహస్యములో నుంచి దానిలోని యొక్క విషయాలను నువ్వు ప్రత్యక్షపరచాలి బయటికి. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే అపోస్తలులు నోరు తెరిచి మాట్లాడటం మొదలు పెట్టారో వాళ్ళు అన్నారు, ఈ మనుషులలాగా ఎవరు మాట్లాడలేదన్నారు. వీరికి ఇంత ధైర్యం ఎక్కడిది అన్నారు. ఈ విషయాలను విని వారు కనీసం ఎదిరించలేకపోయారు. దేవుని విషయాన్ని దైవజనుడు మనము గనక ఆ విషయాలను మరుగున్నవి మనం పరిశోధించి వెలుగులోనికి తీసుకువచ్చినప్పుడు లోకము నోటి మీద వేలు వేసుకుంటుంది. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. మనము చేయవలసింది వాక్యములో మరుగైనది వెలుగులోనికి మనం తేవటానికి దేవుడు మనల్ని ఇక్కడ సిద్ధపరిచాడు. దేవుడు మనల్ని ఇక్కడ ఏర్పాటు చేశాడు. గాడ్ ఓన్లీ గివ్స్ సీడ్. దేవుడు కేవలం నీకు విత్తనం ఇస్తాడు. గుర్తుంచుకోండి, నీ పరిచర్యలో దేవుడు విత్తనం ఇస్తాడంతే. నీ జీవితంలో అన్ని విషయాల్లో దేవుడు నీకు విత్తనం ఇస్తాడంతే. విత్తనము విత్తటానికి, విత్తేవాడికి. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. It's so powerful. It's so powerful. The hidden things in the seed. ఆ విత్తనంలో దాగబడిన విషయాలు మన జీవితాల్లో ప్రభు ఇచ్చినప్పుడు
గ్రంథం 55:10. తర్వాత నెక్స్ట్ పాయింట్కి నేను వెళ్తాను. ప్రైజ్ ది లార్డ్. వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగో మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనము, దేవునికి స్తోత్రం, భుజించువానికి ఆహారము కలుగుటికి అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయను, అలాగే నా నోటు నుండి వచనమును ఉండును. నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును. నేను పంపిన కార్యము సఫలము చేయను. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. నీ జీవితంలో మన పరిచర్య, మన యొక్క వ్యక్తిగత ఆత్మీయమైన విషయాలు మలుపు తిరిగే స్థలం ఏమిటి అంటే దేవుడిచ్చిన విత్తనాన్ని నువ్వు పట్టుకోగలగాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రజలు మెసేజ్లను పట్టుకుంటున్నారు. మెసేజ్ ద్వారా దేవుడిచ్చే విత్తనాన్ని పట్టుకోవాలి. ఈ విత్తనము విత్తటం ఎట్లా, ఎక్కడ విత్తాలి, ఇది ఇంపార్టెంట్. ప్రైజ్ ది లార్డ్. ఈ విత్తనమును నువ్వు ఎలా శోధిస్తావు, ఎలా పరిశోధిస్తావు, ఈ విత్తనములో ఉన్న మర్మయుక్తమైన విషయాలు ఏ విధంగా బయటకు వస్తాయి. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. సేవకుడు ఇక్కడే, సేవకుడుగా లోకం చూసేది ఇక్కడే. బాప్తిసం ఇచ్చే యోహానుకి ఆయన ఎంత అభిషిక్తుడైనప్పటికీ కూడా లేఖనం ఏం చెప్తుందో చూద్దాం. లూకా సువార్తలో 3వ అధ్యాయం 2వ వచనంలో అన్నయ్యు కయ్యప్పయు ప్రధాన యాజకులుగాను ఉన్న కాలమున అరణ్యములో ఉన్న జకర్యా కుమారుడైన యోహాను వద్దకు, ఏంటండి, కుమారుని యొద్దకు, చదవండి, కుమారుని యొద్దకు విత్తనం వచ్చింది. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. యోహాను దగ్గరికి దేవుని యొక్క వాక్కు వచ్చింది. ఆ వాక్ ఏమిటో, తన పరిచర్య, దాని యొక్క తీవ్రతను ప్రజలు చూశారు కానీ ఆరంభాన్ని చూడలే. ప్రైజ్ ది లార్డ్. తన యొక్క పరిచర్య ప్రాంతాల ప్రజలు కదిలింపబడుతున్నారు. తన పరిచర్య యేసుక్రీస్తు ప్రభు వారికే తన బాప్తిస్మం ఇవ్వాలి. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉన్నాడు. సైనికులు, అధికారులు అందరూ కూడా వచ్చి మేమేం చేయాలి అని చెప్పి ఆయన అడిగారు. ఈయన చేసింది ఏమిటో తెలుసా? వాక్కు యోహాను దగ్గరికి వచ్చింది. వాక్కు ప్రజల దగ్గరికి కాదు వచ్చింది. దేవునికి చప్పట్లు కొడదాం. దేవునికి స్తోత్రం. నీ యొద్దకు వచ్చిన వాక్కును నువ్వు సరిగా పట్టుకోగలిగితే, దానిని అరణ్యములో ఉన్న నీ యొద్దకు వాక్కు వచ్చినప్పుడు నువ్వు నదుల దగ్గర ఉన్న ప్రజల దగ్గరకు వాక్కును తీసుకురావాలి. అరణ్యం అనగా నీరు లేని ప్రదేశం. నన్ను ఏదో వాల్యూమ్ చేంజ్ అయిపోయింది. ఇక్కడ ఏం చేంజ్ చేశారు? ఉన్నట్లుండి సడన్ గా అంతా మారిపోయింది. ప్రైజ్ గాడ్. అరణ్యంలో అంటే ఎడారి ప్రాంతం. ప్రైజ్ ది లార్డ్. ఎడారి ప్రాంతం. అరణ్యంలో ఏమొచ్చిందండి? వాక్కు వచ్చింది. ఒక దైవజనుడు ఎప్పుడో తెలుసా? తనకి వాక్కు వచ్చినప్పుడు. ఎందుకంటే మన వాక్యపు పరిచారకులము. దేవునికి స్తోత్రం. మనము వాక్యపు పరిచారకులము కాబట్టి అపోస్తలులు ఏం చేశారంటే ఆ కృపా వాక్యానికి సంఘాన్ని అప్పగించారు. మనకి తెలిసింది, మన జీవితాల్లో మనకి తెలిసింది, ఒక వ్యక్తికి మనం అప్పగిస్తాం. ఒక ఎల్డర్కి మనం, ఒక సంఘ పెద్దకు, ఒక కాపరకు మనం అప్పగిస్తాం. అపోస్తలులు వాళ్ళు అలాగే చేశారు. అక్కడ పెద్దలు ఉన్నారు, సంఘ పెద్దలను ఏర్పాటు చేశారు, సంఘ సేవకులు ఉన్నారు, సంఘాన్ని కాపాడేవాడు ఉన్నారు. కానీ అపోస్తలులు వచ్చి మీరు చూసేది మీరు చూడండి, కానీ మేము చేసేది ఏంటంటే మిమ్మల్ని ఏర్పాటు చేయటం మాత్రమే కాక మిమ్మల్ని కృపా వాక్యానికి అప్పగిస్తున్నాం అన్నారు.
వాక్యము వారిని సంధించడం మొదలవుతుంది. యోహాను జీవితంలో దేవుని వాక్యం తన ఎద్దుకు వచ్చింది. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఆయనకు వచ్చిన వాక్కును తీసుకొని ఆయన అన్నాడు, నువ్వెవరివంటే నేను అరణ్యములో కేక వేయు శబ్దము అన్నాడు. యోహాను పేరేంటో తెలుసండి? యోహాను పేరు ఒక శబ్దం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ఒక గొప్ప ప్రవక్తనని మీరు చూస్తున్నారేమో, నేను పెద్ద సూచనలు చేసేవాడిని మీరు చూస్తున్నారేమో. వాక్కు నా యొద్దకు వచ్చిన తరువాత నేను ఒక శబ్దంగా మారాను. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. వాక్కు నన్ను దర్శించిన తర్వాత నేను ఒక శబ్దంగా మారాను. ఆ శబ్దము అది శబ్దము చేస్తూ వెళుతూ ఉండగా ప్రజలు స్పందించడం మొదలుపెట్టాడు. దైవజనులు మనము ఒక శబ్దం, మనము చేయటానికి ఒక శబ్దం మనకు ఏర్పాటు చేయబడింది. మనము చేయటానికి ప్రతి దైవజనుడు వాడు చేయుటకు ఒక శబ్దం ఏర్పాటు చేయబడింది. ఆ శబ్దం ఆ వాక్కు వచ్చినప్పుడు జరుగుతుంది. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు మనకి విత్తనం మాత్రమే ఇచ్చేవాడు, మిగతాది నువ్వు చూడాలి. దేవుడు నీకు విత్తనము మాత్రమే ఇస్తాడు. దేవుడు నీకు సంఘాన్ని కాదు ఇచ్చేది. దేవుడు నీకు విత్తనాన్ని ఇస్తాడు. దేవుడు నీకు 5,000 మందికి రొట్టెలు కాదు ఇచ్చేది. 5 రొట్టెలు 2 చేపలు ఇస్తాడు. దేవుని చెప్పకూడదా? దేవుడు నీకు 100 పంటను కాదు ఇచ్చేది. దేవుడు నీకు కరువులో విత్తనం విత్తడానికి నీ చేతిలో విత్తనం పెడతాడు. విత్తువాడికి దేవుడు విత్తనం ఇస్తాడు. దేవా నాకు ఇంకా నువ్వు ఎక్కువ ఇవ్వాలి కాదు, నువ్వు విత్తనము నీ చేతుల్లో ఉందనేది నువ్వు చూడాలి. దేవునికి స్తోత్రం. నీ చేతుల్లో విత్తనం ఉన్నది, నువ్వు విత్తాలి. ప్రైజ్ ది లార్డ్. ఈ విత్తనం ఎలా విత్తాలి? ఇప్పుడు ఎట్లా విత్తితే దీనిలో ఉన్న స్వరూపం బయటకు వస్తుంది? దేవుని యొక్క విత్తనము, దైవజనులు ఎక్కడ ఇది డెవలప్ అవుతుంది, ఎలా ఈ యొక్క విత్తనం యొక్క స్వరూపం నువ్వు చూడగలుగుతావు. ప్రైజ్ ది లార్డ్. అది ఇంపార్టెంట్. ఆ విత్తన స్వరూపము అది నీలో ఎదుగుతూ ఉండగా దానిని చూచి నువ్వు బయటికి చెప్పటమే నీ పరిచర్య. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ విత్తనము నీ లోపల ఎదుగుచ్చు ఉండగా ఆ ఎదుగుచున్న దానిని వెలుగులోనికి తీసుకుని రావటమే నీ పరిచర్య. నీకివ్వబడింది అదే. అపోస్తలులు అన్నారు, ప్రార్థనకును వాక్యముకు మమ్మల్ని మేము వేరుపరుచుకున్నాం. ఈ వెలుగుని అన్య జనుల మధ్య ఇట్టి వెలుగుగా నేను ఉండటానికి దేవుడు నన్ను నమ్మాడు సువార్త విషయంలో అన్నాడు. సువార్త మర్మములు మీ దగ్గరికి నేను తెచ్చినట్లు నా కొరకు ప్రార్థన చేయండి అన్నాడు. సువార్త మర్మాలు ఆల్రెడీ విత్తనముగా పౌలు లోపలికి వచ్చినాయి. దేవునికి చప్పట్లు కొడదాం. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క పరలోకపు సువార్తపు మర్మాలు విత్తనాలు వలె దేవుని యొక్క స్వరూపం పౌలు లోపలికి వచ్చినాయి. పౌలు అంటున్నాడు, వీటిని వెలుగులోకి తీసుకురావాలి, అందుకు నా కోసం ప్రార్థన చేయండి. ప్రైజ్ ది లార్డ్. సేవకుడా మనకి దేవుడిచ్చేది విత్తనం. గుర్తుంచుకోనండి, ప్రభు నీకు ఒక 1000 మంది సంఘమో, లేకపోతే ప్రభు నీకు ఎంతో ఆర్థికమైన వనరులు ఏమేమో నీకు ఇవ్వాలి, దేవుడే అన్ని ఇవ్వాలని నువ్వు అనుకోవద్దు. దేవుడు నీకు ఇచ్చేది విత్తనం. ప్రైజ్ ది లార్డ్. ఆ విత్తనాన్ని నువ్వేం చేస్తున్నావు అనేది ఇంపార్టెంట్. ఆమేన్. ఆ విత్తనాన్ని నువ్వేం చేస్తున్నావు అనేది ఇంపార్టెంట్. విత్తనము విత్తబడాలి. విత్తనము విత్తటం ఎట్లా? దేవునికి స్తోత్రం. విత్తనము విత్తే స్థలం ఏంటి? విత్తనము అభివృద్ధి చెందే స్థలం ఏమిటి? విత్తనము అభివృద్ధి చెందే స్థలం నీలో ఉన్న దేవుని యొక్క సన్నిధి. విత్తనం ఎక్కడ విత్తాలండి? దేవుని యొక్క సన్నిధిలో
దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. అది స్పందించి అది వెలుగులోనికి రావటం మొదలవుతుంది. దేవుని యొక్క విత్తనం దైవజనులైన మన లోపల అది స్పందించి అది రూపం దిద్దుకోవాలి అంటే దేవుని యొక్క సన్నిధి మన లోపల, ఆ సన్నిధిలో విత్తనాన్ని ఉంచాలి. దేవునికి స్తోత్రం. బాప్తిస్మిచ్చి యోహాను పరిశుద్ధాత్మ పూర్ణుడైనను దేవుని యొక్క విషయాలకు స్పందించిన వాడుగా ఉంటూ ఉన్నాడు. మీ అందరికీ తెలిసిన విషయం. నేను మీలో ఎవరిని ఏర్పాటు చేసుకున్నానో మీకు తెలియాలి అంటే 12 కర్రలను తీసుకురమ్మన్నాడు దేవుడు. 12 గోత్రాలకి 12 కర్రలను తీసుకురమ్మన్నాడు దేవుడు. నా సన్నిధిలో పెట్టండి అన్నాడు. ప్రతి కర్ర మీద ఆ గోత్రపు పేరు రాయండి అన్నాడు. లేవి గోత్రం అని రాయకు, అహరోను వంశం అని రాయించాడు ఒక కర్ర మీద. మిగతావన్నీ వంశాలు రాయించాడు. ఉదయం అయ్యేటప్పటికి దీనికి ఆ యొక్క పండ్లు, ఏం పండ్లు అనేవి ఏంటండి? బాదము పండ్లు, బాదము పూత, చిగురు. ఇవి ఉదయానికి అక్కడ మొలవటం మనం చూసాం. మీరు ఒక విషయాన్ని గ్రహించాలి దైవజనులు. దేవుని యొక్క విత్తనము ద్వారానే మనము పోషింపబడతాం. కొన్నిసార్లు దైవజనులు, అయ్యా నేను ప్రయాసపడుతున్నాను కానీ అభివృద్ధి చూడట్లేదు అని అంటారు. కారణం ఏంటో తెలుసండి? నీకు మొదట దేవుడి విత్తనం రావాలి. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. దేవుని నుంచి విత్తనం రావాలి. దైవజనులు మీరు మెసేజ్ ఎలా చెప్తారు? మెసేజ్ చెప్పాల్సింది ఎలాగంటే మీకు అనేకమైన పాయింట్స్ తో కాదు మెసేజ్ చెప్పాల్సింది. విత్తనము లోపల ఉన్న స్వరూపాన్ని నువ్వు చూడగలగాలి. దేవునికి చప్పట్లు కొడదాం. దేవునికి స్తోత్రం. దేవుడు నీకు 5 మెసేజ్లు ఇచ్చి 3 పాయింట్లు చేయమండు. నీకు దేవుడు విత్తనమే ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఏమిస్తాడండి దేవుడు? నీకు విత్తనం ఇస్తాడు. విత్తనానికి నువ్వు సపోర్ట్స్ పెట్టద్దు. దాని అర్థం ఏమిటంటే, ఉదాహరణకి ఆది యందు దేవుడు అంటే ఓకే, దేవుడు ఆది యందు అనగానే సపోజ్ ఒక దైవజనుడు రేపు ఆదివారం వాక్యం చెప్పాలి, ఆది యందు దేవుడు అని అనగానే ఓకే, ఆది యందు దేవుడు అనే ప్రేరేపణ నాకు వస్తుంది అని సేవకుడు ఏం చేస్తాడంటే ఆది యందు అన్న విషయాలన్నిటినీ తీసుకొచ్చి ఆది యందు దేవుడు అన్నది చూపించడానికి ప్రయత్నం చేస్తాడు. అది కాదు చేయాల్సింది. విత్తనము అది మొక్కై, అది చెట్టై, అది ఫలమిచ్చే ప్రతి రూపము ఆ విత్తనములోనే ఉంది. విత్తనము విత్తనాన్ని సపోర్ట్ చేసుకుంటుంది. దేవునికి స్తోత్రం. విత్తనము విత్తనాన్ని సపోర్ట్ చేసుకుంటుంది. విత్తనం విత్తినప్పుడు ఆ విత్తనంలో నుంచే వేర్లు వస్తాయి, ఆ విత్తనములో నుంచే చిగురు వస్తుంది, ఆ విత్తనములో నుంచే కొమ్మ వస్తుంది, ఆ విత్తనములో నుంచే ఫలం వస్తుంది, ఆ విత్తనములో నుంచే విత్తనాలు వస్తాయి, ఆ విత్తనములో నుంచే సమస్తము వస్తాయి. దేవుని యొక్క దైవజనులు ప్రభు యొక్క వాక్య పరిచారం చేసే విధానం, దేవుడు నీకు ఇచ్చేది విత్తనం. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజులో మనం చూస్తే ఎక్స్పెషల్గా కొంతమంది తర్ఫీదు పొందిన వారు ఏదైనా సరే నువ్వు చెప్పాలి అంటే వాళ్ళు దేవుని యొక్క వాక్యాన్ని వాళ్ళు తీసుకొచ్చే విధానము వ్యత్యాసంగా ఉంటుంది. అది ఎలాగుంటుంది అంటే కొంత జ్ఞానాన్ని కూడబెట్టి ఒక విషయాన్ని రుజువు చేయడానికి ప్రయత్నం చేస్తారు. అది నువ్వు విని వెళ్ళిపోవటమే కానీ నువ్వు బ్రతకలేవు, నీ ద్వారా ఇతరులు బ్రతకలేరు. 10 సంవత్సరాల తర్వాత అయ్యగారు ఎంతో కష్టపడి మేము ప్రార్థన చేస్తున్నాం, మేము మా యొక్క విశ్వాసులు విడిచి వెళ్ళిపోతున్నారు, పక్కన ఇంకొకరు పెద్ద చర్చి పెట్టారు అటు వెళ్ళిపోతున్నారు, సతీష్ కుమార్ గారు చర్చి పెట్టారు అటు వెళ్ళిపోతున్నారు, అయ్యా మా దగ్గర నమ్మకంగా ఎవరు ఉండటం లేదు అని చాలా మంది సేవకులు చెప్తూ ఉంటారు. నీ దగ్గర విత్తనం ఉంటే ఆమేన్ హల్లెలూయా,
నశింపని ఆహారం కొరకు వాడు రావాలి, వాడికి నిత్య జీవపు మాటల కొరకు వారు వస్తే నా దగ్గరికి రావాలి, లేకపోతే మీరును వెళ్ళనై ఉన్నారా అన్నాడు ప్రభు. అలా అనాలి అంటే మనము విత్తనమును బట్టి పరిచర్య చేసే వారంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. వాళ్ళు ఉపవాస ప్రార్థన పెడితే మనం కూడా పెట్టకపోతే మన విశ్వాసులు ఏమంటారు? అనేకమైన సమస్యలు సేవకులకి. మీరు దేవుని యొక్క విత్తనాన్ని మన యొక్క జీవితాల్లో మనము దాని యొక్క స్వరూపాన్ని మనము విత్తగలగటం గనక మన మనసుని నిలిపితే నువ్వు దేవునికి దాసుడుగా ఉండి నువ్వు దేనికి భయపడవలసిన అవసరం లేదు. దేవునికి స్తోత్రం. ఆది యందు దేవుడు అన్నప్పుడు, ఆది యందు దేవుడు అన్న దాని యొక్క విషయాన్ని దేవుడు నీకు మర్మమైనది బయలుపరచాలి అంటే అది నువ్వు బైబిల్ రిఫరెన్స్లు తీస్తే కనపడదు, దేవుడు సన్నిధిలో అది కనిపిస్తుంది. దేవునికి స్తోత్రం. ఎండిపోయిన కర్ర ముక్క, ఏముందయ్యా ఎండిపోయిన కర్ర ముక్క అంటే ఎవరికీ తెలియదు. ఆ కర్ర ముక్కను రాత్రి దేవుని సన్నిధిలో పెట్టాడు. దేవుని సన్నిధిలో పెడితే మరి ఆ కర్ర ముక్క ఏమైనా బాదం కర్ర ముక్క ఏమో నాకు తెలియదు. ప్రైజ్ ది లార్డ్. అది బైబిల్లో రాయబడలేదు. బాదం కాయలు వచ్చినాయి, బాదం పూత వచ్చింది, బాదం చిగురు వచ్చింది, కర్రే కనపడనంతగా బాదమ కాయ కాదండి, బాదమ కాయలు వచ్చినాయి. దేవుని స్తోత్రం. బాదము పూతలు వచ్చినాయి అంటే చివరికి ఆ కర్ర కనపడలా, కాయలు పూత చిగురే ఉంది. దేవుని యొక్క సన్నిధిలో ఉంచినప్పుడు ఇది బాదము కర్ర అని ఎదుటి వాళ్ళు చెప్పాలి. ఎందుకంటే అక్కడ వచ్చిందని దేవుని యొక్క సన్నిధిలో మాత్రమే దాని యొక్క స్వరూపం నీకు తెలుస్తుంది. ప్రైజ్ గాడ్, ప్రైజ్ ది లార్డ్. ఆది యందు దేవుడు అన్నప్పుడు, దేవుడు నీకు ఆ విత్తనం ఇచ్చినప్పుడు, నువ్వు ఆది కాండము నుండి ప్రకటనల గ్రంథం వరకు దైవజనులు చెప్పిన మెసేజ్ల్లో ఉన్న ఉదాహరణలన్నీ కలిపి నువ్వు ఆది యందు దేవుడు అన్న మాటను నిలబెట్టడానికి పిల్లర్స్ వేయొద్దు. దేవుని యొక్క నిగూఢమైన విషయాలు అలాగా బయటికి రావు. దైవజనులు మనము విత్తనాన్ని విత్తటం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. విత్తనము విత్తటం అంటే మనం ఏమనుకుంటామంటే కేవలము విత్తువాడు విత్తుటకు వెళ్ళాడు కాబట్టి నేను విత్తటానికి వెళ్ళాను అని. నువ్వు విత్తనము విత్తటానికి వెళ్ళే టైంకి ముందు నీ లోపల విత్తనాలు కలగాలి. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. విత్తనము విత్తువాడు విత్తనాలు విత్తుటకు బయలు వెళ్ళాడు. ఆయన చేతిలో విత్తనాలు ఉన్నాయి. ఎక్కడి నుంచి ఉంటాయి ఆయన చేతిలో విత్తనాలు? ఆయన బయట నుంచి తేటలేదు విత్తనాలు, తన లోపల ఉన్నవి తీసేసడం మొదలు పెట్టాడు. అందుకే నా మాట ఉంది, విస్తరించి చల్లిన వాడు అని ఉంది. దేవుని స్తోత్రం. నీ లోపల విత్తనాలు పెరగాలి. నీ లోపల విత్తనాలు పెరగాలి అంటే అది నువ్వు విత్తాలి. మొట్టమొదట నువ్వు విత్తటం ఎక్కడ విత్తాలో తెలుసా? దేవుని యొక్క సన్నిధిలో. లేకపోతే దేవుడు ముందుకు వెళ్ళి కాదండి, ఉపవాస ప్రార్థనలోకి వెళ్ళి కాదండి, నీ లోపల దేవుని యొక్క సన్నిధిని నువ్వు ఎరిగి ఉండాలి. ఆ సన్నిధిలో ఉండి నువ్వు ఆ యొక్క విత్తనం వైపు చూడాలి. ప్రైజ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. నీ హృదయంలో ఉన్న దేవుని సన్నిధితో ఆ విత్తనాన్ని నువ్వు చూడాలి. నువ్వు ఆ విత్తనాన్ని, నీ హృదయంలో వేయబడిన ఆ విత్తనం దేవుడు సన్నిధిలో నువ్వు ఉండి చూడటాన్ని బట్టి ఆ విత్తనం స్పందించడం మొదలు పెడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది వేర్లు రావటం మొదలైతేనే. ఆది యందు దేవుడు అనగానే నువ్వు దానిని ఎలాగా చెప్పాలి, ఎలాగా చెప్పాలి? దేవుని సన్నిధిలో నీ వేచి ఉండాలి. ప్రైజ్ గాడ్. దేవుడు దానిలో నిగూఢమైనవి నీకు తెలియపరచడం మొదలు పెడతాడు. నువ్వు విత్తేది నీలో కలిగింది కానీ నువ్వు పక్క నుంచి తీసుకొచ్చింది కాదది. కాబట్టి నీ నుంచి వచ్చేది నీకు తృప్తినిస్తుంది. నీ మాటలు విన్నవారు కూడా తృప్తులవుతారు. నువ్వు బ్రతుకుతావు, వాళ్ళు బ్రతుకుతారు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఇట్స్ ఎ సీక్రెట్. మినిస్టర్స్ ఆఫ్ గాడ్, దైవజనులారా, ఇదొక రహస్యం. ఇది దైవజనులు మనము విత్తుటకు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు అహరోను ఏర్పాటు చేసుకున్నాడు.
అహరోను పని ఏమిటో తెలుసా? అహరోను దేవుని సన్నిధిలో పని అహరోనిది. అహరోను పని బయట పని కాదు, దేవుడు సన్నిధిలో పని అహరోనిది. మనం దేవుని వాక్యం విత్తటానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని వాక్యం విత్తే విధానం, విత్తేవాడికి దేవుడు విత్తనాన్ని ఇస్తాడు. అయితే దేవుని వాక్యం విత్తటానికి ముందు నీలో ఉన్న సన్నిధిలో ఆ వాక్యం విత్తబడాలి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఒక కోడిగుడ్డు ఉంది, దాని లోపలది నాటుకోడో, అది బ్రాయిలర్ కోడో, లేకపోతే అది ఒక నెమలో, లేకపోతే అది ఒక ఏదైనా ఒక కోకిలో కాకో, నీకు తెలియాలంటే అది పొదగబడాలి. ఆమేన్. ఆ వాతావరణంలో ఆ గుడ్డు ఉండాలి. మనం రొట్టె తింటాం, మనందరం బేకరీకి వెళ్ళి ఒక బ్రెడ్ ఇవ్వయా అని ఒక 20 రూపాయలు ఇచ్చి 30 రూపాయలు ఇచ్చి బ్రెడ్ తెస్తాం. అది ఎలాగెళ్తుంది? అది ఆ ఓవెన్లోకి, ఓవెన్ అంటే తెలుగులో ఏంటంటే అది లోపల పొయ్యి ఓవెన్ లోపలికి వాడు పిండి శుద్ధ పెడతాడు. పిండి శుద్ధ పెట్టి లోపలికి వెళ్ళేది శుద్ధే, బయటకు వస్తే రొట్టె. ఏమైంది లోపలంటే అది ఒక వాతావరణం లోపల కొంత సమయం ఉన్నది, దాని నిజస్వరూపం బయటకు వచ్చింది. దేవునికి స్తోత్రం. దైవజనులము దేవుని యొక్క సన్నిధిలో దేవుని వాక్యాన్ని మనము పొదగాలి, మనం దానిని దేవుని సన్నిధిలో చూడాలి. అటువంటి వారమే దేవుని వాక్య పరిచారకులం అవ్వగలం. లేకపోతే వాక్య పరిచారకులు కాక వేరే పరిచారకులుగా మారిపోతాం. వాక్య పరిచారకులు మనం, ద మినిస్టర్స్ ఆఫ్ ద వర్డ్. దేవునికి స్తోత్రం. మా ఇంట్లో పాస్టర్ గారు ఏదో మెసేజ్ వింటూ, ఏమండి మీరు వింటారా ఇది అని నా దగ్గరికి తెస్తుంది. ఈయన చాలా గొప్ప దైవజనుడు అండి, ఇది వినండి అంటది. నేను విననని కాదు కానీ ఆమేన్, నేను వినాల్సినవి కొన్ని ఉన్నాయి, అక్కడ నేను పొదుగుచూ ఉన్నాను. ప్రైజ్ గాడ్. వినాల్సినవి కొన్ని ఉన్నాయి, నేను అక్కడ పొదుగుచూ ఉన్నాను. నేను మిగతావి కాదు వినాల్సింది. ఇప్పుడు దైవజనులారా, మీరు గొప్ప గొప్ప దైవజనుల మెసేజ్లు వినొద్దని కాదు, మీరు వినాల్సింది దేవుని యొక్క సన్నిధిలో మీకు దేవుడు వినిపించే ఒక విత్తనం ఉన్నది, అది మీరు పట్టుకోవాలి, అది మీరు వినాలి. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క సన్నిధిలో దైవజనుడు దేవుని నుంచి వచ్చే యొక్క విషయాన్ని వాడు అక్కడ వినాలి. అప్పుడే మనం దైవజనులు కాగలం. ఏదో ఒక విషయాన్ని తీసుకొని మనం ప్రకటిస్తూ పోతూ ఉంటే మనకు తృప్తి ఉండదు, విన్నవాడికి తృప్తి ఉండదు, మనము వారు ఎదగరు, మనకి నెమ్మది ఉండదు. కానీ దేవుని సన్నిధిలో నుంచి ఒకటి నువ్వు తీసుకొని పోయావు అంటే నీకు తెలుసు నువ్వు పునాదులు వేశావని, అవి కదలవని, ఒక దినాన వారు దాన్ని గుర్తిస్తారని. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క విత్తనాన్ని విత్తాల్సిన స్థలం దేవుని యొక్క సన్నిధి. యు మస్ట్ బ్రూడ్ ఆన్ ఇట్. ఏ విధంగా మట్టిలో విత్తనం ఉంటుందో, రెక్కల కింద కోడి రెక్కల కింద గుడ్డు ఉంటుందో, నీ లోపల ఆ మాట, నీ లోపల ఆ దేవుని సన్నిధిలో ఉండాలి. నెక్స్ట్ స్టెప్కి వస్తాను నేను. ఒక దైవజనుడు దేవుని సన్నిధిలో ఉండటం ఎట్లా? మరి అది చెప్పకపోతే దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని పొదగటం ఎట్లా తెలియదు. ఆమేన్. ప్రైజ్ గాడ్. దేవుని యొక్క అక్కడికి వెళ్ళబోయే ముందు దైవజనులు మనం దేవుని యొక్క ఆ సన్నిధిలో మాత్రమే ఆ కర్ర చిగురుస్తుంది, ఆ యొక్క విత్తనము ఫలిస్తుంది. దాని స్వరూపాన్ని నువ్వు బయటికి తీసుకురావటమే నీ పరిచర్య. అనేక మంది దేవుని వాక్యాన్ని మాట్లాడతారు కానీ ప్రజలు ఏం చేస్తారు తెలుసా? తిరుగుతూ ఉంటారు. కారణం ఏంటో తెలుసండి? వాళ్ళది కాదు తప్పు. ఇక్కడ దేవుడు దాచి ఉంచిన ఆ యొక్క మర్మయుక్తమైన విషయం, అంటే కొత్త విషయాలు చెప్పమని కాదు, మొట్టమొదటిగా దేవుని సన్నిధిలో నుండి దేవుని యొక్క మాటను నువ్వు విత్తటానికి బయలుదేరినప్పుడు కనిపించేది మొదటిది జీవం. ఏం కనిపిస్తుందండి? జీవం.
స్పందించకపోయినా జీవానికి స్పందిస్తారు. దేవునికి స్తోత్రం. మనం వారిని వెంటబడాల్సిందా. ఆ మాట పేతురు అన్నాడు, జీవపు మాటలు కలిగిన నిన్ను విడిచి మేము ఎక్కడికి పోవాలి? జీవపు మాటలు కలిగిన నిన్ను అంటే పేతురు యేసు ప్రభువు దగ్గర మాటలు వింటున్నాడు. పేతురు ఆల్రెడీ ఆ యొక్క పాత నిబంధన సమయంలో యోవేలు గ్రంథం చదివాడు. పరిసయ్యులు శాస్త్రులు బోధిస్తూ ఉండగా సమాజ మందిరాల్లో ఆయన కూడా ఆచారబద్ధంగా వెళ్ళి కూర్చున్నాడు. 10 ఆజ్ఞలను ఆయన పరిసయ్యులు శాస్త్రులు ప్రధాన యాజకులు వారు చెప్తూ ఉండగా విన్నాడు. ఆయనకి పాత నిబంధన తెలుసు. ఎంతగా తెలుసు అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క ఇస్కరియోతు యూదా ఆయనను అప్పగించి చనిపోయిన తర్వాత ఇంకా పరిశుద్ధాత్మ దేవుడు రాకముందే పేతురు నిలబడి, ఇదిగో లేఖనాల ప్రకారం వాడు ఒకడు రక్తముతో మనము రక్తపు పొలాన్ని కొంటాం, వాడు ఉద్యోగాన్ని మరొకడు తీసుకుంటాడని లేఖనాలు రాయబడి ఉన్నాయి. ఇంకొకడు తీసుకుంటాడు కాబట్టి ఆ తీసుకునే వాడిని మనమే చీట్లు వేసి యేసుతో ఉన్న వాళ్ళలో మనం ఒక ఏర్పాటు చేద్దామని లేఖనాల నుంచే మాట్లాడాడు. దేవునికి స్తోత్రం. అతనికి లేఖనాలు ఆయన విన్నాడు. లేఖనాలు పరిసయ్యుల దగ్గర విన్నాడు. బాప్తిజం ఇచ్చే యోహాను స్వరాన్ని కూడా విన్నాడు. అనేక విషయాలు విన్న తర్వాత పేతురు అంటున్నాడు, జీవపు మాటలు కలిగిన నిన్ను విడిచి మేము ఎక్కడికి వెళ్తామంటున్నాడు. దేవుని యొక్క బిడ్డలు, దైవ జనులు, మనము దేవుని యొక్క మాటను, విత్తనమును దేవుని యొక్క సన్నిధిలో నుండి మనం తీసుకొచ్చినప్పుడు అది వారికి రొట్టె అవుతుంది, అది వారికి జీవం అవుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అవి వాక్యాలుగా ఉండవు. అవి వాక్యాలుగా ఉండవు. అవి మెసేజ్లుగా ఉండవు. అవి పాయింట్స్ గా ఉండవు. అవి కొత్త విషయాలు విన్నట్లుగా ఉండవు. అవి ఎప్పుడు వినని విషయాలుగా ఉండవు. అవి వాళ్ళకి జీవంగా ఉంటాయి. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు మాటల్లో పేతురు అన్నాడు, ఏమన్నాడు అంటే, జీవపు మాటలు కలిగిన నిన్ను విడిచి మేము ఎక్కడికి? జీవపు మాటలు ఒక వ్యక్తి నుంచి రావాలి అంటే ఆ వ్యక్తి దేవుని యొక్క సన్నిధిలో ఆ మాటను తన లోపల ఆయన పొదగాలి. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడిన యొక్క మాటలు ఎవరు నిలబడలేకపోయారు. వెళ్ళి ఆయన అరెస్ట్ చేసుకురండి పొండి అన్నారు. వీళ్ళు బయలుదేరి వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చారు. ఏంటి, ఆయన మీరు అరెస్ట్ చేస్తే రాలేదు అని అంటే, ఈ మనుషుల వలె ఏ మనుషుడు మాట్లాడలేదు అన్నారు. ఓ మై గాడ్, మీరు మోసపోయారా? ఏంటి మనుషుల్లో ఉన్న గొప్పతనం? ఈ మనుషుడు మాట్లాడినట్లు ఏ మనుషుడును ఎన్నడనూ మాట్లాడుట మేము వినలేదు. సేవకులము మనకి అది జరగాలి. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. సేవకులం అంటే మనకు అది జరగాలి. ఈ విధంగా మాట్లాడిన వాడిని నేను ఎన్నడూ చూడను. అది ఎక్కడ జరుగుతుంది? నేను 40 దినాలు ఉపవాస ప్రార్థనలో జరగదు అది. ప్రైజ్ గాడ్. లేకపోతే మన యొక్క పెద్ద ఎమోషన్స్ లో జరగదని, నీ లోపల దేవుడి సన్నిధిలో జరుగుతుందని. దేవునికి స్తోత్రం. నువ్వు ఒక శబ్దంగా, నువ్వు ఇతరులకు ఆహారంగా దేవుని సన్నిధిలో మార్చబడతావు. ఇవి లేఖనాలు. కానీ ప్రజలకు ఆహారంగా మారాలి అంటే దైవజనుడు అయిన నువ్వు మాత్రమే దేవుని సన్నిధిలోనికి వెళ్ళటం, దేవుని సన్నిధిలో నుంచి రావటం, దేవుని సన్నిధిలో నిలవటం, దేవుని సన్నిధిలో ధ్యానించటం నీకు ఇవ్వబడిన కృపది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ వాక్యం వారికి ఆహారంగా మార్చబడుతుంది దేవుని యొక్క సన్నిధిలో. ప్రైజ్ ది లార్డ్. ఒక వ్యక్తి దేవుని యొక్క సన్నిధిని, దైవజనుడు ఎప్పుడు తన యందు ఎరుగుతూ ఉండాలి. దైవ సన్నిధికి ఉన్న ఒక స్వభావం ఏమిటంటే అది మిమ్మలను నడిపిస్తుంది. దేవునికి స్తోత్రం. మీకు సరైన ఆలోచన, సరైన విధానం మీకు నేర్పిస్తుంది. దేవుని యొక్క మందసము యెహోషువ మోసుకొని పోతూ ఉండగా, అప్పటి వరకు యెహోషువను దేవుడు ఏర్పాటు చేయబడని వరకు, యెహోషువ లీడర్గా లేనంత కాలము, మోషే లీడర్గా ఉన్నంత కాలము,
వారు ఆకాశం నుంచి వచ్చిన ఆహారాన్ని తిన్నారు, బండ నుంచి వచ్చిన నీళ్లను తాగారు, మేఘపు నీడలో ఉన్నారు. వారు చెప్పులు అరిగిపోలేదు, వాళ్ళ బట్టలు చిరిగిపోలేదు, వారికి ఏ విధమైన రోగము రాలేదు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ఇంతకాలము మీరు మోషే ద్వారా నడిపింపబడ్డారు, ఇక మీరు నడిపింపబడబోయేది, మీరు వాగ్దాన భూమిలోనికి వెళుతున్నారు. ఇక అక్కడ మీకు మన్నా కురవదు, అక్కడ మీరు ఇక బండ నుంచి నీళ్లు తాగరు, అక్కడ మేఘపు నీడ ఇక మీకు ఉండదు. అయితే ఏం చేయాలో తెలుసా? నా సన్నిధిని చూచి వెంబడించడం నేర్చుకోవాలి. సన్నిధికి ఉన్న యొక్క లక్షణం ఏమిటంటే, దేవుడు సన్నిధి ఒక వ్యక్తిని నడిపిస్తుంది. దేవునికి స్తోత్రం. ఎక్కడికి నడిపిస్తుంది అంటే, దేవుని యొక్క విత్తనము లోపల దేవుడు ఆయన మర్మముగా సంగతిని మరుగు చేసిన విషయాలలోనికి దైవజనుడిని తీసుకొని పోతుంది. ఎందుకంటే మరుగు చేయబడినది ఏదో అది ప్రజలకు, నీకు అది ఆహారం కాబట్టి. దేవునికి స్తోత్రం. అది మరుగైన మన్నా అని ప్రభు అన్నాడు. దైవజనులము విత్తనములు అనగా దేవుడు మరుగు చేయట ఆయనకు ఘనత. మరుగు చేయబడింది నువ్వు తీసుకొని రావాలి. దేవునికి స్తోత్రం. కొన్ని విత్తనాలు తీసుకొని పొలంలో చల్లుతావు, ఇంట్లో వాళ్ళు ఆకలితో ఉంటారు, కానీ ఈ విత్తనాన్ని నువ్వు పంటగా మార్చటం నీకు తెలుసు. వేరొకరికి విత్తనాన్ని పంటగా మార్చటం తెలియదు. వాటి దగ్గర విత్తనాలు అలాగే ఉంటాయి, ఆకలేసి ఆ విత్తనాలు కూడా తినేస్తాడు. కానీ రైతుకి విత్తనాలను, ఒక గంపడి విత్తనాలను తీసుకొని వాడు పన్నలతో ఇంటికి తిరిగి వస్తాడు. దేవునికి స్తోత్రం. ఏమైందంటే వాడు విత్తనాన్ని పంటగా మార్చాడు. మార్చడం బట్టి వాడు కుటుంబం బ్రతికింది, వీడు బ్రతికాడు. ఆ మార్చే విధానం బట్టి నువ్వు బ్రతుకుతావు, నీతో ఉన్నవారు బ్రతుకుతారు. మార్చే విధానం లేనప్పుడు వారు చచ్చిపోతారు, నువ్వు చచ్చిపోతావు. కరువు వచ్చింది యాకోబు దినాల్లో. వీళ్ళ దగ్గర విత్తనాలు లేవు తినడానికి, కానీ ఒక చోట విత్తనాలు ఉన్నాయని తెలిసింది. వారు అక్కడికి వెళ్ళారు. ఆ విత్తనాలు వాళ్ళు వేయాలి అంటే వాళ్ళ దగ్గర విత్తనాలు లేవు. ఆమేన్. మన జీవితాల్లో వాళ్ళు బ్రతకటానికి వారందరూ ఐగుప్తుకు వెళ్ళారు. వాళ్ళు బ్రతకటం కోసం ఐగుప్తుకు వెళ్ళారు. ఎక్కడ విత్తనం దొరుకుతుందో అక్కడికి ప్రజలు వెళ్ళిపోతారు. రూతు, నయోమి మోయాబులు ఎందుకున్నారు? బెత్లెహేంలో రొట్టెల ఇంటిలో రొట్టె లేదు. బెత్లెహేంలో రొట్టె లేదు. వాళ్ళ బ్రతకటానికి వాళ్ళకు దొరకటంలా. మోయాబు దేశం దేవుడు శపించిన దేశం అయినా కూడా భర్తను తీసుకొని, తన ఇద్దరు కుమారులను తీసుకొని నయోమి మోయాబుకి వెళ్ళింది. పేరుకి రొట్టెలు దొరికినాయి కానీ అందరినీ కోల్పోయింది. పేరుకి రొట్టెలు అయితే దొరికినాయి కానీ అందరినీ కోల్పోయింది. మరలా దేవుడు బెత్లెహేముని దర్శించాడని తెలిసిన తర్వాత మరలా ఆమె ఇక్కడికి వచ్చింది. దేవునికి స్తోత్రం. ప్రజలు ఏం చూస్తున్నారో తెలుసా దైవజనులారా? రొట్టె కోసం చూస్తున్నారు, మెసేజ్ కోసం చూడలేదు. దేవుడిచ్చిన విత్తనాన్ని పంటగా మార్చటం దైవజనులు మనకి తెలియాలి. దేవుడిచ్చిన యొక్క విత్తనాన్ని పంటగా మార్చటం మనకి తెలియాలి. దేవునికి స్తోత్రం. మనము మెసేజ్లు చెప్పడానికి పిలువబడలా, విత్తనాన్ని పంటగా మార్చి ప్రజలను పోషించడానికి, వాళ్ళని కాయటానికి మనం పిలువబడ్డాం. దేవునికి స్తోత్రం. పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నా, నా గొర్రెలను కాయి. పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? దేవా నీకు తెలుసు, నా గొర్రెలను మేపు, వాటిని కాయి, వాటిని మేపు. దేవునికి స్తోత్రం. మన బాధ్యత ఏమిటో తెలుసండి? ఈ విత్తనాన్ని దేవునికి స్తోత్రం నువ్వు పంటగా మార్చాలి. ప్రైజ్ గాడ్. ఈ లోకస్తులు కూడా ఇదే మాట చదువుతున్నారు. వాళ్ళు రక్షింపబడుతున్నారంతే, కానీ నువ్వు ఈ మాటను చదివి నువ్వు దీన్ని పంటగా మార్చాలి. హల్లెలూయా, హల్లెలూయా. దాన్ని పంటగా మార్చుట. రైతు ఏ విధంగా పొలాన్ని దున్నుతాడో, రైతు ఏ విధంగా
సరైన సమయంలో ఎండబెడతాడో, భయంకరమైన ఎండకు ఎండబెట్టి వర్షం పడిన తర్వాత ఏ విధంగా నాట్లు స్టార్ట్ చేస్తాడు, వానికి విత్తనం ఇస్తే వాడు పంట తెస్తాడు. దేవునికి స్తోత్రం. దేవుడి పద్ధతి ఎలాగుంటుందో తెలుసా అండి? దేవుడిచ్చేది విత్తనమే, పంట నువ్వు తేవాలి. 5 తలాంతులు వాడికి 5 ఇచ్చేది, 2 వాడికి 2 ఇచ్చేది, 1 వాడికి 1 ఇచ్చేది. కానీ 10 తేవాల్సింది నీ మీద ఉంది, 4 తేవాల్సింది నీ మీద ఉంది, 2 తేవాల్సింది నీ మీద ఉంది. దేవుడు ప్రిన్సిపల్ ఎప్పటికీ మారిపోదు. ఆయన నీకు ఇచ్చేది విత్తనమే. నువ్వు దైవ సేవకుడివి కాబట్టి నువ్వు విత్తనాన్ని పంటగా మార్చాలి. కన్నీటితో విత్తువాడు సంతోషంతో పనులు కోసం. మనకి ఒక పంటను కొయ్యాలి అంటే అది ఒక దేవుడు ఒక సిస్టమ్ పెట్టాడు. కన్నీటితో విత్తాలి, వేదనతో విత్తాలి. ఈ కన్నీరు, ఈ వేదన ఎక్కడో తెలుసా విత్తాల్సింది? దేవుని సన్నిధిలో. ప్రైజ్ ది లార్డ్. మన మనుషుల ముందు కన్నీరు పెట్టుకొని మన అవసరాలు చెప్తే ఏమి రావు. దేవుని యొక్క సన్నిధిలో కన్నీరు కార్చి విత్తితే పంట నీ వెంట వస్తుంది. దేవునికి స్తోత్రం. నా తల్లి గర్భంలో నేను కాళ్ళు చేతులతో వేయబడ్డా, ఒక విత్తనంగా నా తల్లి గర్భంలో వేయబడ్డాను. ఒక విత్తనంగా మనందరము మన తల్లి గర్భంలో చెవులు, కాళ్ళు, తల, వెంట్రుకలతో వేయబడ్డా, ఒక విత్తనంగా వేయబడ్డా. ఆ కడుపు బాధ్యతని, దానిని బిడ్డగా మార్చాలి. దేవునికి స్తోత్రం. మన జీవితాల్లో దేవుడు విత్తనాన్ని వేసినప్పుడు మన గర్భములో విత్తనము రూపం తీసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. హల్లెలూయా. ఈ దినాన మీరు గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే, మనము దేవుని యొక్క వాక్య పరిచర్య చేసే విధానములో ఒక మార్పు. దాని కొరకు మనం వేచి ఉండాలి. రానున్న దినాల్లో నేను ఒక కరువుని తీసుకురాబోతున్నాను. అన్న పానముల కొరకు కాదు, దేవుని నుండి వచ్చే మాట కొరకు ప్రజలు పరిగెడతారట. దేవుని నుంచి మాట రావాలి అంటే దేవుని యొక్క మాటను విత్తుతున్న బిడ్డలు, వారి జీవితాన్ని అలా నడిపిస్తున్న దైవజనులు మనకు అవసరం. ఆ దినములలో యెహోవా వాక్కు దర్శించుట అరుదు. సమూయేలు దినాల్లో జరిగింది ఏమిటంటే, దేవుని వాక్యము వారిని దర్శించాల, తినటానికి కడుపు నిండా ఉంది. ఎంత ఉందో తెలుసా? వాళ్ళ కొవ్వు ఇంకా బలిపీఠం మీద అర్పించకముందే కొవ్వును మాకు కొండల్లో తిండంటున్నారు. వాళ్ళు కుక్కాలకి తీసుకొని కొవ్వు తింటున్నారు. అర్పణలు విపరీతంగా వస్తున్నాయి, మాంసం తింటున్నారు. వాళ్ళు విపరీతమైన మాంసాహారులు అయ్యారు. అంతేకాదు వ్యభిచారులుగా కూడా మారిపోయారు. అన్నీ చేస్తున్నారు. వాళ్ళు తినటానికి ఏమీ కొదవలేదు. కానీ దేవుడు ఏం చెప్పాడంటే, దేవుని వాక్యము ప్రత్యక్షమగుట అరుదు. దేవుని యొక్క మాట పంటగా మార్చే దైవజనుడు లేడు. దేవుడు చూశాడు, సమూయేలు దగ్గరికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క విత్తనం పంటగా మార్చబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. సపోజ్ ఇక్కడున్న దైవ సేవకులకి 2 లేక 3, కొంతమందికి 4 పిల్లలు ఉంటారు. పాత దినాల్లో సేవకులకి 10 మంది పిల్లలు ఉన్నారు. మొదటి బిడ్డను చూసి పుట్టినప్పుడు తండ్రి సంతోషించినట్లు 5వ బిడ్డ దగ్గర కూడా అలాగే సంతోషిస్తాడు. 5వ బిడ్డ మొదటి బిడ్డ ఒకటే అంటే ఆయనకి 2 ఒకటే, కానీ 2 నుంచి వచ్చే సంతోషం ఒకటి కాదు. ప్రైజ్ ది లార్డ్. 10 మంది బిడ్డలను కొన్నా ఏ ఒక్క బిడ్డను వదులుకోలేడు. అందరూ ఇంపార్టెంటే వాళ్ళకి. ప్రతి ఒక్క బిడ్డ కూడా వ్యత్యాసం కలిగిన వాడే, వానికి సంతోషం తీసుకువచ్చేవాడే ప్రతి బిడ్డ. గమనించండి, మనము కూడా దేవుని యొక్క విత్తనాన్ని మనలో రూపం దిద్దే సమయంలో ప్రతిసారి అది దేవునికి సంతోషం తీసుకువచ్చేది. దేవునికి సంతోషం. అది విత్తనం ఎవరిది? నీది కాదు, దేవునిది. ప్రైజ్ ది లార్డ్. ఏ విధంగా అయితే భార్య భర్తకు ఒక బిడ్డను కంచదో, అలాగే దేవుని యొక్క వాక్యము నీ గర్భములో, నీవు దేవుని సన్నిధిలో అది ఒక రూపము దిద్దుకున్నప్పుడు పరలోకముందున్న తండ్రికి సంతోషం. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. సో విత్తనము విత్తాల్సిన స్థలము దేవుని యొక్క సన్నిధి. ఇప్పుడు 3వది, దేవుని
సన్నిధిలోనికి ఒక దైవజనుడు దేవుని యొక్క సన్నిధిని ఎలా అనుభవిస్తాడు? రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి బయట అనుభవిస్తాడు, రెండవది లోపల అనుభవిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. బయట అనుభవించేవాడు ఆనందించి వెళ్ళిపోతాడు, లోపల అనుభవించేవాడు జీవించి నడుస్తాడు. దేవునికి స్తోత్రం. లోపల అనుభవించడం అనేది చాలా ప్రాముఖ్యం. ఇదే నిన్ను దేవుని సన్నిధిలోనికి నడిపించే పాత్రగా నిన్ను చేస్తుంది. బయట ఉన్నది నీకు ధైర్యాన్ని ఇవ్వదు, కానీ లోపల ఉన్నది నీకు ధైర్యాన్ని ఇస్తుంది. ఎందుకంటే నాలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు, కానీ నా చుట్టూ ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు అనేవాడు పరిగెత్తలేడు. నా లోపల ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు. దైవజనులు దేవుని యొక్క సన్నిధిని లోపల ఎరగాలి. ప్రైజ్ ది లార్డ్. విత్తనం విత్తినప్పుడు దేవుడు విత్తనమే మనకిస్తాడని మనకు తెలియాలి. ఆ విత్తనము పంటగా మార్చాలి అంటే అది భూమిలో పాతినట్లు, అది గర్భంలోకి వచ్చినట్లు, అది దేవుని సన్నిధిలో దైవజనుడు దాన్ని పట్టుకొని ఉండాలి. దేవుని సన్నిధిలో దైవజనుడు పట్టుకొని ఉండాలి అంటే దైవ సన్నిధి దైవజనుడు ఎలాగ ఎరుగుతాడు, ఎలా తన లోపల దైవ సన్నిధిని వాడు గ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. దైవజనుడు దేవుని యొక్క సన్నిధిని తన హృదయములో అనుభవించాలి, ఎరగాలి, నడిపింపబడాలి అంటే మొట్టమొదటిది ఆ దైవజనుడు దేవునికి ఇష్టమైనది చేయుటకు తన హృదయాన్ని స్థిరపరచుకోవాలి. దేవునికి చప్పట్లు కొడదాం. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. we have to keep that. ఆయనకి ఇష్టమైనదే మనం చేయాలి. దేవునికి స్తోత్రం. యోహాను సువార్త 8వ అధ్యాయం 29వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 29వ వచనం. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క సన్నిధి నీ జీవితంలో ఆయనకి ఇష్టమైంది చేసే వ్యక్తివిగా మనం ఉండాలి. ప్రభు బిడ్డలారా, ఎవరైనా ఆయనకి ఇష్టమైంది చేసే మనసు కలిగిన వాడు ఉంటే దేవుని సన్నిధి యొక్క నడిపింపుని వాళ్ళు గ్రహిస్తారు. ఏం చేయాలండి? ఆయనకి ఇష్టమైంది చేయాలి. ఆయనకు ఇష్టమైందే చేయాలి. ప్రభు యొక్క సన్నిధి ఎప్పుడు నువ్వు ఆయనకి ఇష్టమైందే చేయటానికి నీ మనసుని ఆయన సన్నిధిలో వేచి ఉండే ప్రక్రియలో నీలో దేవుని సన్నిధి అధికమవుతూ ఉంటుంది. ఎప్పుడు ఆయనకి ఇష్టమైందే చెయ్యాలని నువ్వు వేచి ఉండే ప్రక్రియలో దేవుని సన్నిధి నీలో అధికమవుతూ ఉంటుంది. దేవుని సన్నిధి నీలో అధికమయ్యే స్థాయిని బట్టి నువ్వు దేవుని సన్నిధిలోనికి ప్రవేశించే స్థాయి కూడా మారిపోతుంది. దేవునికి స్తోత్రం. నీలో దేవుడు సన్నిధి అధికము కాకుండా నువ్వు దేవుని సన్నిధిలోనికి నడవాలంటే నీ మనస్సాక్షి నిన్ను గర్దిస్తుంది. దేవుని సన్నిధిలోనికి నువ్వు నడవాలి అంటే నీ లోపల దేవుని సన్నిధి నిన్ను బలపరచాలి. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. దేవుని సన్నిధికి వెళ్ళటానికి దేవుని సంబంధమైనది కాక మనుష్య సంబంధమైనది ధైర్యాన్ని ఇవ్వలేదు. ఎప్పుడు ఆయనకి ఇష్టమైనదే చేయుటకు నీ మనసును నిలిపి ఉంటే దేవుని సన్నిధిని నువ్వు ఎరుగుటకు నీ హృదయం బ్రతకటం మొదలు పెడుతుంది. దేవునికి స్తోత్రం. ఎప్పుడు ఆయనకి ఇష్టమైనదే నువ్వు చేయుటకు నీ మనస్సుని నువ్వు స్థిరపరచుకొని ఆయన కొరకే నువ్వు వేచి ఉండే వ్యక్తివిగా ఉంటే అది ఏమవుతుందంటే నీ హృదయంలో దేవుడు సన్నిధిని అది గ్రహించడం మొదలు పెడుతుంది. చాలా ఇంపార్టెంట్ ఇది. ఒక వ్యక్తి దేవుడు సన్నిధిని గ్రహించాలా. అపోస్తలుడైన పౌలు ఏమన్నాడో తెలుసా? నా ద్వారా ఆయన మాట్లాడుతున్నాడని మీరు రుజువు అడుగుతూ ఉన్నారా? ఆయనను నేను కలిగి ఉన్నానని నేను ఎరుగుదును అన్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకో తెలుసా ఆ మాట అన్నాడు? గలతీ 1:10 ఏమన్నాడు? అందుకని ఆయన ఆ మాట అన్నాడు. దేవునికి స్తోత్రం. చూడండి, గలతీ 1:10 ఏమంటున్నాడు చూడండి. నేను మనుషుల దయను సంపాదించుకోరుకొనుచున్నానా?
నేను మనుషులను సంతోషపెట్టువాడనైతే, గమనించండి, దైవజనులు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆమె దైవజనులు ఎలా ఉండాలండి? చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని యొక్క సన్నిధిని మనం గుర్తించే స్థలం ఏదో తెలుసా? మనం ఆయన సంతోషపెట్టాలి. హల్లెలూయా. దేవుని సన్నిధి కొరకు మీరు వేచి ఉంటూ ఉండగా నీ లోపల దేవుని సన్నిధిని గుర్తించే ఆ యొక్క స్పర్శ, ఆ సెన్సిటివ్నెస్ నీకు అధికమవుతుంది. దేవుని స్తోత్రం. ప్రభు చిత్తము చెయ్యాలి అని, ప్రభు చిత్తాన్ని నేను తప్పిపోకూడదని నువ్వు వేచి ఉంటే నీకు అదొక అరణ్య అనుభవముగా ఉంటుంది. కానీ ఆ అరణ్య అనుభవములోనే దేవుని సన్నిధిని నువ్వు గ్రహించటము సాధ్యమవుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హాగారు అరణ్యములోనికి వెళ్ళిపోయింది. ఎందుకు? అబ్రహాం పంపించేశాడు. ఎందుకు పంపించాడు? దేవుడు పంపించేమన్నాడు. దేవుడు ఎందుకు పంపించమన్నాడు? సారా పంపించమంది, నేను పంపించమంటున్నాను, పంపించండి. కుమారుడు చనిపోయే పరిస్థితిలో ఉన్నాడు, ఆకలితో ఉన్నాడు. ఇష్మాయిల్ దాహంతో ఉన్నాడు. ఆమె ఇష్మాయిల్ మొరపెడుతున్నాడు. ఈమె కూడా దూరంగా, ఆయన చావు చూడలేని దూరంగా ఉంది. అప్పుడు దేవుడు ఆమెను దర్శించి ఆమె కన్నులు తెరిచి, అక్కడ ఆల్రెడీ నీటి ఊట ఉంది, ఆమెకి కనపడదు. ఆమె కన్నులు తెరిచి, వీరికి అరణ్యంలో దేవుడు తప్ప, ప్రభు అన్నాడు, ఆ పిల్లవాడైన ఇష్మాయేలు పెట్టుచున్న మొర్ర నాకు చేరిందన్నాడు. అరణ్యంలో ఆయన ఏదైనా చేస్తే కానీ ఇంకేమీ జరగదు అని అనుకోవటం తప్ప వేరే అవకాశం లేదు అరణ్యంలో. దేవుడికి స్తోత్రం. దేవుని యొక్క ఇష్టమే నేను చేయాలి అనే ఒక అరణ్య అనుభవం. దేవుడికి స్తోత్రం. ఆ అరణ్య అనుభవం ఎందుకు అంటే అక్కడ మాత్రమే నువ్వు దేవుని విషయాన్ని నువ్వు ఎరగగలవు. యోహానికి దేవుడు అరణ్యంలో మాట్లాడాడు. యేసుక్రీస్తు ప్రభు వారు 3 శోధనలు అనే అరణ్యంలో అపవాది చేత శోధింపబడినప్పుడు దేవుని ఆత్మ చేత నడిపింపబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభు వారు ప్రతిసారి ఒక మనిషిగా మాట్లాడుతున్నప్పుడు ఎందుకు ఆ లేఖనాలను మాట్లాడాడు అంటే పరిశుద్ధాత్మ దేవుడు నడిపింపు, ఆయనకి పరిశుద్ధాత్మ దేవుడు నడిపింపు ఆ విధంగా ఎందుకున్నది, ఆయన మీద ఆత్మ నింపబడటం మాత్రమే కాదు, ఆయన దేవుని యొక్క చిత్తము చేయుటకు మాత్రమే తన మనసును పెట్టి వచ్చాడు. పుటలలో రాయబడిన విధముగా నీ చిత్తము చేయుటకి నేను వచ్చి ఉన్నాను అన్నాడు. దేవుడికి స్తోత్రం. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను, ఎందుకంటే ఇతడు కేవలము నా సంతోషాన్ని చేస్తాడు. దేవుడికి స్తోత్రం. ఏ వ్యక్తి అయినా, ఏ దైవజనుడైనా దేవుని యొక్క సంతోషాన్ని నేను చేయాలి అని ఒక వ్యక్తి నిలబెడితే వాడు తప్పనిసరిగా ఒక అరణ్య అనుభవంలో గుండా వెళతాడు. కానీ ఆ అరణ్య అనుభవాన్ని దేవుడు నీ కోసము, ఆయన సంతోషించడం కోసం నేను అలా పెట్టలా. అక్కడే నువ్వు కాకపోతే ఇక ఎవరి వల్ల కాదని హాగారు వలె, ఆ యొక్క ఇష్మాయిలు వలె మొరపెట్టే స్థలం అదే. అప్పుడు దేవుడు ఆమెను దర్శించి ఆమె కనులను తెరిచి, ఊటను సృష్టించి కాదు, ఆమె కనులను తెరిచాడు. అక్కడ ఊట ఉంది. దేవుని సన్నిధిలో నీకు ఏమి ఊటలు ఉన్నాయో నువ్వు అక్కడే చూస్తావు. నువ్వు లేకపోతే దేవుని సన్నిధిలో నువ్వు వేచి ఉండే వ్యక్తిని కాకపోతే నీకు ఊటలు కనపడవు. ఊటను దాటి వెళ్ళిపోతూ ఉంటావు. ఆ ఊట కొరకై నీ జీవితం అంతా ప్రయాసపడతావు. చివరికి ఆ ఊట దొరక్క ఇదే పరిచర్య అనుకుంటావు. నువ్వు అరణ్యంలో నువ్వు ఒక చీకిపోయిన వాడుగా మారుతావు. యోబు గ్రంథం 14వ అధ్యాయం 9వ వచనం నాకు చాలా ఇష్టమైన మాట ఇది. యోబు 14:9. యోబు 14:9. 8 నుంచి చదువుదాం. దాని వేరు భూమిలో పాతదైపోయినను
దాని అడుగు మొద్దు మంటిలో చీకిపోయినను నీటి వాసన మాత్రము చేత అది చిగుర్చును. చాలు చూడండి, అది భూమిలో ఏ విధమైన నిరీక్షణ లేక నరకబడిన, ఏమండి దైవజనులారా, అది మంటిలో చీకిపోయిన. సేవకులు చూస్తారు, రైతులు ఈ విలేజెస్ లో కొన్ని చీకిపోయిన చెట్లని పెకిలిస్తారు. అది చీకిపోయినా కూడా దానికి నీళ్లు పోయే అవసరంలా నీటి వాసన కొన్ని చిగుర్చడం మొదలు పెడుతుంది. దేవుని చెప్పండి కూడా నీటి వాసన కానీ చిగుర్చడం మొదలు పెడుతుందని బైబిల్ చెప్తుంది. అది ఫలిస్తుందట. ఆయన చిత్తాన్ని నేను చేయాలి అని. నా సమయం అయిపోయింది. ఐ థింక్ అది ఆయన నీతి, ఆయన చిత్తమునే నేను చేయాలి అని మన మనసును స్థిరపరుచుకుంటే మీకు అరణ్య అనుభవాలు రావని నేను చెప్పను, కానీ దేవుని యొక్క సన్నిధిని నీ హృదయంలో గ్రహించి దేవుని సన్నిధిని లోపల ఉండి జీవించడం నేర్చుకునేది అక్కడే. దేవునికి స్తోత్రం. ఏలియా పర్వతాల మీద ఉండేవాడు, ఏలియా అరణ్య ప్రాంతాల్లో ఉండేవాడు, ఏలియా గుహలలో ఉండేవాడు. ఎందుకు అంటే ఏలియా దేవుని సన్నిధిలో నిలబడటం నేర్చుకున్నాడు. దేవుని సన్నిధిలో నిలబడబోయే ముందు అతను దేవుని సన్నిధి తనలో ఉండటం నేర్చుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఏమంటాడో తెలుసా? 18లో 1వ రాజుల్లో, నీ సేవకుడనైనా నేను నీ మాట ప్రకారమే ఇవన్నీ చేసినని అంటాడు. సేవకుడనైనా నేను నీ మాట ప్రకారమే, లేకపోతే నేను నీ సేవకుడను, నీ యొక్క సంతోషమనే చేసేవాడును, నీవు చెప్పినది మాత్రమే చేసేవాడును, నువ్వు చెప్పిన దానికి ఇంకొకటి కలిపి చేసేవాడిని కాదు, నాది నీది రెండు కలిపి చేసేవాడిని కాదు, నీ చిత్తము మాత్రమే, నీ దాసుడును, నువ్వు చెప్పిందే నేను చేశాను, అందుకు నువ్వు దీనికి జవాబు అంటాడు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. దైవజనులారా, ఇక్కడున్న దేవుని యొక్క సేవకులందరూ దేవుని యొక్క సన్నిధిని మనం గ్రహించాలి. అది ఏదో ఆరాధించేటప్పుడు మనం వెళ్ళిపోయేది కాదు. అది లేక ఏదైనా ఒక మెసేజ్ వింటున్నప్పుడు, ఏదైనా పాట వింటున్నప్పుడు వచ్చి వెళ్ళేది కాదు. అది నీలో నివసించడం నువ్వు గ్రహించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని సన్నిధి నీలో నివసించేగల ఈ సన్నిధిలో వాక్యాన్ని నువ్వు పొదగాలి. విత్తనాన్ని పంటగా మార్చేది ఆయన సన్నిధిలో మాత్రమే. ఏంటండి? విత్తనము పంటగాను రొట్టెగాను మారేది ఆయన సన్నిధిలో. అంటే దైవజనుడు సపోజ్ ఆదివారం మీరు వాక్యం చెప్పబోతున్నారు, ఎగ్జాంపుల్ చెప్పండి, సపోజ్ ఇదే మాట తీసుకున్నారు, దాని అడుగు మొద్దు మంటిలో చీకిపోయినను నీటి వాసన మాత్రము చేత అది చిగుర్చును అని మీరు అనుకొని దానికి ఏమి కలపాలని చూడకండి. దానిని తీసుకొని దేవుడు మీకు ఆ విత్తనం ఇస్తే దేవుని సన్నిధిలో మీరు ఉండండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఏ విషయాలైతే ఆయన దాచి ఉంచాడో, ఈ కన్సీల్స్ ద మ్యాటర్. తెలుగు ఏం చదవండి? సంగతిని మరుగు చేయుట. దేవుడు ఏది మరుగు చేశాడో ఆ మరుగైనది ఆయన సన్నిధిలో మాత్రమే స్పందించి నిన్ను చూస్తుంది. ప్రైజ్ ది లార్డ్. చిన్న పిల్లవాడు ఇలా అన్నాడు, సూదితో నేను గుచ్చితే రక్తం ఎందుకు వస్తుంది అన్నాడంట. సూదితో గుచ్చితే రక్తం రాకేం వస్తుంది, ఎందుకు వస్తుంది చెప్పగలవా అంటే, వాడి రక్తం ఉంది కాబట్టి అన్నీ అన్నాడంట. వాడు అన్నాడంట, ఆ క్వశ్చన్ చేసినవాడు, నన్ను గుచ్చింది ఎవరా అని చూడటానికి బయటకు వస్తుందంట. జవాబు ఏంటి? రక్తం ఎందుకు వస్తుంది అంటే ఈ పిచ్చి జవాబులు అన్నమాట ఇవి. సూదితో గుచ్చితే చిన్నపిల్లవాడిని పిలిచి రక్తం ఎందుకు వచ్చింది రా అన్నాడట. ఆ చిన్నపిల్లవాడు చాలా చెప్పాడట. వీడనంటే అది కాదు ఆన్సరు,
అది నన్ను గుచ్చింది ఎవరా అని బయటకు వచ్చి చూడటానికి బయటకు వచ్చిందంట. రక్తం బయటకు వచ్చి నన్ను ఎవడరా కూర్చోవడం చూసిందంట. కానీ నీకు నేను ఒకటి చెప్తాను, సంగతిని దేవుడు విత్తన రూపంలో మరుగు చేసినప్పుడు ఆ విత్తనము చుట్టూ ఆ వాతావరణం కలగగానే ఈ వాతావరణము ఎవరు అది బయటకు వచ్చి తన స్వరూపంతో చూస్తారు. దేవుడికి స్తోత్రం. ఆ విత్తనములో ఉన్న స్వరూపము, ఆ సన్నిధి, ఇటువంటి సన్నిధికి స్పందించి అదేం చేస్తుందో తెలుసా? ఇట్ విల్ కమ్ అవుట్ అండ్ సీ. ఎవరు ఇటు వాతావరణాన్ని కలగ చేసింది ఎవరు? అది చూడటమే నీకు దేవుని విషయాలు బయటికి రావటం. దేవునికి స్తోత్రం. అది నువ్వు తీసుకొని రావటమే నీ జీవితంలో నీకు అది ఆహారం, ఇతరులకు ఆహారం. ఏమవుతుందో తెలుసండి, గత పాస్టర్స్ మీటింగ్ లో నేను చెప్తున్నాను, దేవుడు సన్నిధిలో విత్తనము పంటగా మారుతుంది నీ లోపల. దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఆ పంటని అంతా కూడా ఏమంటామండి, మనం కోతలు కోసి బోధ వేస్తామా, పెద్ద పెద్ద ఇళ్ళులాగా వేస్తారు. కుప్ప అంటారా దాన్ని? పెద్ద పెద్ద పూరిపాకలాగా వేస్తారు లోపలికి విత్తనాలు పెట్టి. ఆమె మన లోపల దేవుడి సన్నిధిలో విత్తనము అదొక పెద్ద కుప్పగా మారుతుంది. బయటికి గడ్డే కనిపిస్తుంది, లోపల చాలా విత్తనాలు ఉంటాయి. ఎన్ని విత్తనాలు ఉన్నాయో ఆ కుప్పకే తెలీదు. ప్రైజ్ గాడ్. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువారు 30 సంవత్సరాలు అటువంటి కుప్పగా ఉన్నాడు. దేవునికి చప్పట్లు కొడదాం. యేసుక్రీస్తు ప్రభువారు 30 సంవత్సరాలు అటువంటి కుప్పగా ఉన్నాడు. ఎక్కడున్నాడు? దేవుడి సన్నిధిలో ఉన్నాడు. దేవుని యొక్క వాక్యమైన వాడు దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకుంటున్నాడని బైబిల్ చెప్తుంది. దేవుని వాక్యమైన వాడు ఆయన వాక్యములో ఎదిగాడు అని బైబిల్ చెప్తుంది. దేవుడు సన్నిధిలో ఆయన దేవుని వాక్యములో ఉన్నాడు. ఆయన మహా పెద్ద కుప్పగా మారాడు. ఎవరికి తెలియదు. బయటికి చూసి అందరికి ఎండిపోయిన గడ్డ అనుకుంటున్నారు. 30 సంవత్సరాల తరువాత, ఇది చివరి మాట నీకు నేను చెప్పేది, దేవుని ఆత్మ తన మీదకి వచ్చిన తర్వాత ఆమేన్, ప్రాంతాలు ప్రాంతాలు, ప్రదేశాలు ప్రదేశాలు విత్తనాలు విత్తటం మొదలు పెట్టాడు. దేవునికి స్తోత్రం. ఈ అంతిమ దినాల్లో దేవుడు ఆత్మ కదలబోతూ ఉండగా విత్తటానికి నీ దగ్గర నీ యొక్క కుప్పలో విత్తనాలు నువ్వు సిద్ధం చేసుకోవాలి. దేవుని చప్పట్లు కొడదాం. దేవునికి స్తోత్రం. ఈ అంతిమ దినాల్లో దేవుడు ఆత్మ చాలా బలంగా కదలబోతూ ఉంది. నువ్వు విత్తనాలతో బయటకు రావాలి. నువ్వు మెసేజ్లతో కాదు బయటకు వచ్చేది, నువ్వు కథలతో కాదు బయటకు వచ్చేది, విత్తనానికి సపోర్ట్ చేసే పిల్లలతో కాదు నువ్వు బయటకు వచ్చేది. నీ బోధలో నీ యొక్క కుప్పలో చేయి పెట్టాలి, విస్తారంగా వెదజల్లాలి. నీ లోపల విత్తనాలు ఉండొచ్చు కానీ ఆయన నీ మీదకు వచ్చే వరకు నువ్వు విత్తనాలు చల్లలేవు. దేవునికి స్తోత్రం. అపోస్తలుల కార్యం 6వ అధ్యాయం 7వ వచనం. ఐఎమ్ క్లోజింగ్ ఇట్. బ్రదర్ 5 minutes తీసుకోవచ్చు. టైం అయిపోయిందా? చెప్పండి. అయిపోయిందని చెప్పండి. నో ప్రాబ్లం. అపోస్తలుల కార్యం 6వ అధ్యాయం 7వ వచనం. దేవుని వాక్యము ప్రబలమై ఏంటండి? శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా వాక్యం ప్రబలింది. ఇంతకు ముందు వీళ్ళకి తెలియని వాక్యం ఏమైనా మాట్లాడారా వీళ్ళు? 5 అధ్యాయాలు పేతురు ఒకడే మాట్లాడతాడు. అపోస్తలుల కార్యం 5 అధ్యాయాలు పేతురు ఒకడే మాట్లాడతాడు. వేరే శిష్యులు ఎవరు మాట్లాడరు. సమయం లేదు, మీరు ఇంటికి వెళ్ళి చూడండి ఏమేమి మాట్లాడతారు. లేఖనాలను మాట్లాడతారు. పేతురుకి వాక్యం తెలుసు. వాళ్ళు అడిగారు ఏలియా ముందు వస్తాడంటారు, నువ్వేంటయ్యా ఇప్పుడు నువ్వు వచ్చావు అది ఇదని మాట్లాడతారు. లేఖనాలు తెలుసు వాళ్ళు. కానీ వాక్యం విస్తరించిందా? పెంతెకొస్తు దినం వరకు శిష్యులు విస్మరించారా? కానీ వాక్యం లోపల ఉంది. దేవుడికి స్తోత్రం. దేవుడిచ్చిన విత్తనం పంట కూర్చుంది లోపల. దేవుడికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. అంతే కదా, అనేకమైన రిఫరెన్స్ ఉన్నాయి. మీరు కావాలంటే 12వ అధ్యాయం 24వ వచనం చూడండి. ఒకళ్ళు 12:24 అపోస్తలుల కార్యం. త్వరగా నేను ముగిస్తాను. దేవుని వాక్యము ప్రబలమైందట, వ్యాపించిందట. దేవునికి స్తోత్రం. 19:20లో 19:20 అపోస్తలుల కార్యంలో ఇంత ప్రభావం అంటే మాంత్రికులు తమ వాటి
వాళ్ళ యొక్క పుస్తకాలను తగలబెడుతున్నారు. దేవుని వాక్యాన్ని విని మాంత్రిక పుస్తకాలు కాల్చేస్తున్నారు. మాంత్రికులు దేవుని వైపు తిరుగుతున్నారు. దేవుని యొక్క ఆత్మ కదలిక ఆల్రెడీ శబ్దం స్టార్ట్ అయింది. దేవునికి స్తోత్రం. మీకు నేను కథ చెప్పటంలా ఇది నిజం. నా జీవితంలో దేవుని యొక్క ఆత్మ నా ఇందు నివసించటం కానీ, నన్ను నడిపించటం కానీ, నా మీద నిలబడటం కానీ ఇంతకు ముందు లేని విధంగా కథలతో నేను చూస్తున్నాను. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క కదలిక స్టార్ట్ అయింది. గమనించండి, యేసుక్రీస్తు ప్రభువారు 30 సంవత్సరాలు ఆయనలో ఒక కుప్పలో ఉన్నట్లుగా విత్తనాలు లోపల ఉన్నాయి. అపోస్తలులు వారు యేసు ప్రభుతో 3.5 సంవత్సరాలు వాళ్ళు నడిచి ఆ పెంతెకొస్తు దినం వరకు వారిలో కూడా వాక్యం ఉంది. నా దైవజనుడా, సహోదరుడా, నా సహోదరి, నీ లోపల అటువంటి బిడ్డవై నీ లోపల దేవుని యొక్క విషయాలు, మర్మములు నీ లోపల దాగి ఉంటే అవి అలాగే ఉంటాయి. ఆయన గాలి విసిరే వరకు అవి అలాగే ఉంటాయి. ఆయన గాలి విసిరిందా ఈ విత్తనాలు విస్తరించడం మొదలు పెడతాయి. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. కాబట్టి ఇప్పుడు మన బాధ్యత ఏమిటి? విత్తువాడికి ఆయన విత్తనం ఇస్తున్నాడు. మనలో ఇక్కడ విత్తేవాడు ఎంతమంది? దేవునికి స్తోత్రం. నువ్వు విత్తేవాడు అయితే ప్రభువా నాకు నువ్వు విత్తనం ఇచ్చేవాడు అని చెప్పండి ఆయనకి. దేవునికి స్తోత్రం. నీకు తెలియాలి విత్తనం ఇచ్చేవాడు అని అడిగే ముందు ఏం తెలియాలి తెలుసా? విత్తనాన్ని పంటగా మార్చాలి నువ్వు. విత్తనాన్ని పంటగా మార్చాలి నువ్వు. పంట ప్రజలకు కనపడదు, పంట కుప్పగా వేస్తావు నువ్వు. దేవునికి స్తోత్రం. 30 సంవత్సరాలు యేసు ప్రభు కుప్పగా ఉన్నట్లుగా నువ్వు విత్తనాన్ని నువ్వు పంటగా మార్చాలి. విత్తనాన్ని బిడ్డగా తల్లి మార్చాలి. విత్తనాన్ని పంటగా మనం మార్చాలి. దేవుడు నీకు ఇచ్చేది విత్తనం, దేవుడు నీకు ఇచ్చేది పంట కాదు. దేవుడు నీకు ఇచ్చేది విత్తనం, పంటగా నువ్వు మార్చాలి. దేవునికి స్తోత్రం. అభివృద్ధి దేవుడు ఇస్తాడు. నీళ్ళెవడు పోసినాను, ఆమేన్, ఎవరు ఏది చేసినాను, అభివృద్ధి ఇచ్చేది దేవుడే. ఆ యొక్క పంట నీ లోపల ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎలా దేవుడిచ్చిన విత్తనం పంటగా మారుతుంది అంటే అది పొలములో మారినట్లుగా దేవుని విత్తనము దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ఉండటాన్ని బట్టి నీకు దేవుడిచ్చిన విత్తనం పంటగా మారుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని సన్నిధి మన జీవితాల్లో మనం విస్తారంగా మాట్లాడే సమయం లేదు, కానీ దేవుని యొక్క సన్నిధిలోనే చిగురుస్తుంది, పండొస్తుంది, పోతొస్తుంది. సన్నిధిలో తప్ప వేరే చోట అది రాదు. దేవునికి స్తోత్రం. దేవుడు సన్నిధిలో మనం ఆ దేవుని విత్తనాన్ని అది పొదిగి పంటగా చేయాలి అంటే దేవుడి సన్నిధిని నువ్వు ఎరగాలి. దేవుని సన్నిధిలో నువ్వు ఉండటం నేర్చుకోవాలి. ఎలాగ నేర్చుకుంటాను అంటే ఆయన చిత్తమునే చెయ్యాలనే మనస్సును నువ్వు కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. నాకు నష్టము కలిగిన, నా జీవితము ఎడారి అయినా, నాకు నీటి బొట్టు ఉన్నా లేకపోయినా, నా అవసరతలు తీర్చబడినా తీర్చబడకపోయినా ప్రభువా నీ చిత్తము చేసే వ్యక్తిగానే నేను ఉంటాను. నీ ఇష్టాన్నే నేను చెయ్యాలి. నీ ఇష్టాన్నే నేను చెయ్యాలి అని నువ్వు అనుకుంటే నువ్వు అరణ్యంలోనికి వెళ్ళాల్సిన పరిస్థితులు వస్తాయి. దేవుడు నేను అరణ్యంలో సంతోషించడు. అక్కడే దేవుడు సన్నిధిని చీకిపోయిన వేరులు నీటి వాసనను గుర్తుపట్టి చిగుర్చటం మొదలు పెడతాయి. దేవునికి స్తోత్రం. అదే విధంగా దేవుని యొక్క చిత్తము మాత్రమే చేయాలి, ఆయన సంతోషము మాత్రమే నేను చేయాలనే వ్యక్తివిగా నీ హృదయాన్ని సిద్ధపరచుకున్నప్పుడు దేవుడు సన్నిధిని నీ హృదయం గ్రహించటం మొదలు పెడుతుంది. హల్లెలూయా. నీ హృదయము ఆయన సన్నిధిని గ్రహించడం మొదలు పెడుతుంది. ఆయన సన్నిధి నీ లోపల ఉంటే ఆయన విత్తనం నీ లోపల వేయచ్చు. ప్రైజ్ గాడ్. అది వ్యర్థం కాదు, అది వ్యర్థము కాదు. మంచి బిజినెస్ చేసేవాడి దగ్గర నువ్వు 10 రూపాయలు పెట్టుబడి పెట్టాలంటే పెడతావు. దివాళా తీసేవాడి దగ్గర 5 పైసలు కూడా పెట్టావు. నీ దగ్గర విత్తనం పంట అవుతుందంటే ప్రభు ఇంకా విత్తనాలు, ఆయన ఇంకా విత్తనాలు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. నేను ముగిస్తున్నాను. ఇది ప్రభు మీకు చెప్పమంది. విత్తువానికి నేను విత్తనం ఇస్తాను. ఆ విత్తనం పంటగా మార్చుట వాళ్ళ చేతుల్లో ఉంది. నన్ను పంట ఇవ్వమని అడగద్దు, పంటగా నువ్వు మార్చాలి. మార్చే స్థలం నా సన్నిధి. చేతులెత్తుదాం, ప్రభుకు స్తోత్రం చెప్దాం, తలలు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం తండ్రి. ప్రైజ్ యు లార్డ్, ప్రైజ్ యు లార్డ్. నేను
సేవకుల కొరకు ఏదో వాక్యం తేవాలని కాదు, దేవుడు దాన్ని దృష్టించాడు. ప్రభు, ఈ పామరులో మీకు నేను విత్తనం ఇస్తాను, విత్తనాన్ని నువ్వు పంటగా మార్చాలి. నా బలమైన ఆత్మ కదిలింపు రాబోతుంది. ఆ దినాన విత్తటానికి నీలో విత్తనాలు ఉండాలి. ప్రభువా, విత్తనాన్ని పంటగా మార్చే నీ సన్నిధిలో నేను ఉండుట, నీ సన్నిధి నాలో ఉండుట నాకు నేర్పించు దేవా. నీ బిడ్డను బలపరచండి, నీ ఆత్మతో నింపండి. పామరులో నువ్వు ఉద్దేశించావు,